ఇమాజిన్ చేసుకోండి, నిన్నటి వరకు మనం చదువుకున్న వాక్యంలో నీ ప్రార్థనలు నాకు వినబడి ఉన్నాయి, నీ కష్టంలో నేను తీరుస్తాను, నీ బాధలు నేను చూశాను, సియోనులో నుండి నీకు సహాయం పంపిస్తాను. ఈరోజు వచ్చే వరకు నీకు విజయం ఇచ్చిన దేవుడు, ఈరోజు వచ్చే వరకు నువ్వు ప్రార్థించిన దానికోసం వేచి చూచి ఉండి దాన్ని పొందుకునే దినం, దాన్ని పొందుకున్న రోజు ఈరోజు. ఆ సంతోషం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అదే సంతోషంతో ఈరోజు డే 25 ఆఫ్ రీడింగ్ ద బైబిల్ విత్ కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. రండి, నాతో పాటు మీరు కూడా కలిసి సామ్స్ 21 చాప్టర్ చదువుకుందాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నువ్వు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అప్పరంజి కిరీటము నువ్వు వించి ఉన్నావు. ఐషు నిమ్మని ఆయత్తడు అడగగా నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిరుచు దీర్ఘాయువు నీకు దయచేసి ఉన్నావు, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని నుల్లసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతి కృపణ చేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నువ్వు శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి అగ్ని గుండము వలె అగుదురు, తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును, భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నశింపజేసేదవు, నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదవు. వారు నీకు కీడు చేయవలని ఉద్దేశించి తిరిగి దూడపాయము పన్నిరే, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు, నీ వంటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించెదము. ఈ చాప్టర్లో దావీదు ఆయన పొందుకున్న కృపను బట్టి, ఆయన పొందుకున్న విజయాన్ని బట్టి ఆ యెహోవాకు స్తుతిగానము చేస్తున్నాడు. ఆ యెహోవాకు విజయధ్వనితో ఆయనను పూజిస్తున్నాడు. ఎందుకు తెలుసా అని అంటున్నాడు, దావీదు అంటున్నాడు, దేవా నా నోటి నుండి వచ్చే ప్రతి ఒక్క ప్రార్థన నువ్వు వినక మానలేదు దేవా. దేవా నాకు ఎన్నో ఆశీర్వాదం ఇచ్చినావు, లెక్కలేని ఆశీర్వాదం ఇచ్చినావు దేవా. నా తలపైన అప్పరంజి కిరీటము నువ్వు పెట్టి ఉన్నావు దేవా. దేవా నేను ఆయుష్ను అడిగినప్పుడు నాయన నువ్వు నాకు నిత్య జీవం ఇచ్చినావు దేవా, నేను ఏ రీతిగా నీ రుణం తీర్చుకుంటా అని దావీదు ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా దేవునితో మాట్లాడుతున్నాడు. నిజమే కదా, మనకు కూడా మనము ప్రార్థించినప్పుడు, మనం ఒక జవాబు కోసం ఆశించినప్పుడు, ఆ జవాబు దేవుడు మనకి ఇచ్చి ఉన్నప్పుడు ఆ దినము గురించి ఒక్కసారి ఊహించండి. ఆ దినం గురించి ఒక్కసారి ఊహించండి, ఎంత గొప్పగా ఉంటుందో అద్భుతం ఎంత గొప్పగా ఉంటుందో. నువ్వు ఊహించిన వాటికంటే నువ్వు ఎక్కువగా ఇస్తాడని దేవుడు మరి ఒకసారి నీ జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు చిన్నది అడిగినావేమో, కానీ దేవుడు నీ కోసం పెద్దది సిద్ధపరుస్తున్నాడు. అందుకే టైం తీసుకుంటున్నాడు. ఆ టైం వచ్చినప్పుడు ఆ సంతోషమే చాలా వేరేగా ఉంటుంది. ఆ ఆనందం, ఆ స్తుతిగానం నువ్వు ఏ రీతిగా చేస్తావో నీకే అర్థం కాదు. ఎంత గొప్పగా ఉంటుంది ఆ రోజు. నీ జీవితంలో, నా జీవితంలో త్వరలో రాబోతుంది. అందుకే నువ్వు ఈరోజు ఈ వాక్యం వింటున్నావు, అందుకే నువ్వు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నావు. నువ్వు విజయం పొందుకునే రోజు ఈరోజు రాబోతుంది. నువ్వు విజయం పొందుకునే రోజు త్వరలో రాబోతుంది. జాగ్రత్తగా ఉండు, సిద్ధపడి ఉండు. నీ ప్రార్థన అంగీకరించబడి ఉంది. నువ్వు విజయాన్ని పొందుకునే రోజు త్వరలోనే ఉంది. మరి మనం చూసుకున్నట్టయితే శత్రువుల గురించి దావీదు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును అంట. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి అగ్నిగుండము వలె అగుదురు, తన కోపంలో యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును, భూమి నుండి వారి గర్భఫలం నాశనం అవుతుందంట, నరులు వారి సంతానము నశింపజేస్తుందంట. వారు కీడు చేయాలని ఉద్దేశించుదురు, కానీ అది పన్నిరి అని పాయిరి, కానీ అది కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుక త్రప్పివేసేదవు, నీ వంటి నారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదురు. మన మీద, నీ మీద లేసే వ్యతిరేక శక్తుల గురించి కావచ్చు, నీ మీద లేసే దుష్టాత్మ శక్తుల గురించి కావచ్చు, నీ మీద లేసే నీ శత్రువుల గురించి కావచ్చు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ మీద అనేక మంది లేస్తున్నారా? నీ మీద అనేక అబద్ధ సాక్ష్యాలు లేస్తున్నాయా? నిన్ను దూషించే వారు అనేకులు ఉన్నారా? వారి సమయం అయిపోయింది అని నజరేయుడైన యేసు నీకు నాకు చెప్తున్నాడు. వారి సమయం అయిపోయింది అని దేవుడు నీకు చెప్తున్నాడు. నీ దక్షిణ హస్తానికి వాళ్ళు చిక్కుకుంటారంట. వాళ్ళు నీ ముందు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని కాల్చి వేస్తాడంట. వాళ్ళ సంతానంని ఈ లోకంలో లేకుండా చేస్తాడంట. నరులు వాళ్ళని చూసినప్పుడు ఆ నరులే వాళ్ళని ముఖం మీద కొట్టేటట్టు చేస్తాడంట దేవుడు. అంత గొప్ప దేవుడు ఉన్నాడు మనకు. మనం ఎందుకు భయపడుతున్నాం? ఈ శత్రువులు నీ పైన పన్నాగం పన్ని ఉన్నారు, కానీ అది ముందుకు నేను సాగనియా అని నజరేయుడైన యేసు చెప్తున్నాడు. అని యాహోవా
ఎక్కువై చెప్తున్నాడు. కాబట్టి నీకు నాకు భయమేలా, నీకు నాకు చింతేలా. మన ముందు 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని సెలవిచ్చిన నా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ శత్రువులు నీ ముందు చుద్దని భూమి అయిపోతున్నారు. కాబట్టి నీ ముందు ఎవరు నిలబడ్డా, నీ ముందు ఎంతమంది నిలబడ్డా, నీ ముందు నీ వెనకాల ఎంతమంది నీ గురించి అబద్ధం మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ దేవుడు వార్నింగ్ ఇస్తున్నారు. జాగ్రత్త సుమి, నా బిడ్డ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు నా బిడ్డ గురించి మాట్లాడినప్పుడు నువ్వేమవుతావో నాకు తెలియదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనము కూడా ఎవ్వరి గురించి తప్పు మాట్లాడి దేవుని దృష్టికి దుష్టులుగా మారవద్దు, అస్సలే మారవద్దు. ఎందుకంటే ఆయన నీ ప్రార్థన నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. మనము ఆశీర్వాదం పొందుకునే దినం త్వరలోనే ఉంది. ఆశీర్వాదం పొందుకున్నప్పుడు నువ్వు నేను ఆ యెహోవా ముందు నిలిచినప్పుడు, అవును దేవా నువ్వు ఇచ్చినావు దేవా, నీకే మహిమ, నీకే ఘనత, అట్లాంటి విధంగా ఉండాలి. మన లోపల దుష్టత్వం చేరినట్టయితే ఆశీర్వాదం వచ్చినట్టే వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. మనం ఒకసారి కళ్ళు మూసుకుందామా? నీ ప్రార్థన అంగీకరించిన ఆ దేవుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? స్తోత్రం యేసయ్య, పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, నీకే స్తోత్రం. ఈ దినం ఇచ్చినందుకు నీకే స్తోత్రం యేసయ్య. అవును తండ్రి నాయన, మా పెదవుల నుంచి వచ్చిన ఒక్కొక్క మాట కూడా యేసయ్య, మా ప్రార్థన నువ్వు అంగీకరించి ఉన్నావని నాయన, నువ్వు నాయన గుర్తు చేసినావు, జ్ఞాపకం చేస్తున్నావు. నీకే స్తోత్రం నాయన. దేవా మేము కొంచెం అడిగినప్పుడు యేసయ్య నాయన, నువ్వు మాకు బహుగా ఎక్కువగా ఆశీర్వదించినావని యేసయ్య, ఆశీర్వాదం మా తలపైన ఉంచినావని యేసయ్య, నువ్వు జ్ఞాపకం చేసినావు. నీకే స్తోత్రం తండ్రి యేసయ్య నాయన. దేవా మాకిచ్చిన ఆశీర్వాదాలు నాయన మేము పొందుకునే రోజు త్వరలో రాబోతుంది. కాబట్టి నాయన ఆ దినము కొరకు నీకే స్తోత్రం, నీకే మహిమ తండ్రి యేసయ్య. జాగ్రత్తగా నాయన దుష్టత్వంకి చోటు ఇవ్వకుండా యేసయ్య నాయన నీ పైన ఆధారపడే జీవితాన్ని యేసయ్య మాకు అనుగ్రహించండి నాయన. అవును నాయన, మా మీద క్లేసే వ్యతిరేక శక్తులు, అంధకార శక్తులు నాయ నాశనం చేస్తానని నాయన చెప్తున్నావు. కాబట్టి నీకే స్తోత్రం నాయన. ఈ దినం నీకు అప్పగించుకుంటూ అయా మా ఆత్మలు మా శరీరాన్ని నీకే అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతోషంగా నువ్వు ఆశీర్వాదం పొందుకునే రోజు కోసం ఎదురు చూస్తూ ఈరోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. తిరిగి రేపు కలుసుకున్నాము. రేపు దేవుడు నీతో నాతో ఏ రీతిగా మాట్లాడతాడు అని సంతోషంగా ఎదురు చూస్తున్నాను. నేనైతే ఎదురు చూస్తున్నాను. మరి మీరు ఎదురు చూస్తున్నారా?